మాజీ సీఎం చంపేశ్వరన్ అస్వస్థకు గురయ్యారు. దీంతో వెంటనే స్పందించిన కుటుంబ సభ్యులు ఆయన్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. బ్లడ్ షుగర్ సమస్యలతో బాధపడుతున్న చంపేశ్వరన్ చికిత్స కోసం ఆసుపత్రిలో చేరారు. దీంతో వెంటనే ఆయన్ని జంషెడ్పూర్లో టాటా మెయిన్ హాస్పిటల్లో చేర్పించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని ఆసుపత్రి యాజమాన్యం హెల్త్ బులెటిన్ రిలీజ్ చేస్తుంది. జార్ఖండ్లో త్వరలో ఎన్నికలున్న వేళ మాజీ సీఎం చంపేశ్వరన్ అస్వస్థకు గురి కావడం ఆందోళన కలిగిస్తోంది. మరింత సమాచారం ఇచ్చేందుకు మా నేషనల్ బ్యూరో కరెస్పాండెంట్ కళా జాయిన్ అవుతున్నారు. కళా, ప్రస్తుతం ఎలా ఉంది చంపేశ్వరన్ ఆరోగ్య పరిస్థితి, ఏమని చెప్తున్నారు డాక్టర్స్? మాజీ ముఖ్యమంత్రి చంపేశ్వరన్ అస్వస్థతో ఆసుపత్రిలో చేరినట్లు మనకు సమాచారం ఉంది. అయితే ముఖ్యంగా దీనికి సంబంధించినటువంటి ఒక హెల్త్ బులెటిన్ ని మాత్రం ఆసుపత్రి వర్గాలు ప్రకటించడం జరిగింది. అయితే ముఖ్యంగా ఈ ముఖ్య నేత అస్వస్థకు గురి కావడం అన్నది రానున్నటువంటి జార్ఖండ్ ఎన్నికల నేపథ్యంలో ఒక కీలకమైనటువంటి అంశం అని చెప్పవచ్చు. ముఖ్యంగా జార్ఖండ్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఒక కీలక వ్యక్తి ఆసుపత్రిలో చేరడం అన్నది అటు బీజేపీ వర్గాలు కానీ అటు గిరిజన నాయకులు మాత్రం కొంత ఆందోళన వ్యక్తపరుస్తున్నారు. అయితే జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి ఈయన గత కొన్ని సంవత్సరాల నుంచి గిరిజన నేతలకు నాయకుడిగా పనిచేస్తున్నారు. దాదాపు 2000 సంవత్సరం నుంచి కూడా 2000, 2500, 2009లో కూడా ఈయన పలుమార్లు కూడా జార్ఖండ్ నుంచి కూడా ఎమ్మెల్యేగా ఈయన గెలవడం జరిగింది. అయితే 2000 సంవత్సరం అంటే గత ఫిబ్రవరిలో కూడా జార్ఖండ్ ముఖ్యంగా జంషెడ్పూర్ లోని టాటా మెయిన్ హాస్పిటల్లో ఈయనను ఆసుపత్రిలో చేర్చారు. అయితే ముఖ్యంగా ఆయన బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గడంతో ఆసుపత్రిలో చేరినట్లు కుటుంబ సభ్యులు ప్రకటించారు. అయితే దీనికి సంబంధించినటువంటి ఆయన హెల్త్ బులెటిన్ ని మాత్రం ఆసుపత్రి వర్గాలు విడుదల చేశాయి. ముఖ్యంగా ఎటువంటి ప్రాణాపాయం లేదు, ప్రస్తుతం మాత్రము ఆరోగ్యకరంగా ఉంది, ఎటువంటి ముందు ఎటువంటి అపాయం మాత్రం లేదనేది డాక్టర్లు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. అయితే ముఖ్యంగా ఇప్పుడు ఎవరైతే ఈ చంపేశ్వరన్ ఉన్నారో, ముఖ్యంగా జార్ఖండ్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఒక నేత ఆసుపత్రిలో చేరడం అన్నది ఇక్కడ చాలా కీలకమైనటువంటి పాయింట్. అయితే ముఖ్యంగా ఈయన హెల్త్ బులెటిన్ ప్రకటించిన తర్వాత బీజేపీ వర్గాలు అధినాయకులు కూడా కొంతమంది స్వయంగా ఆయన హెల్త్ బులెటిన్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ వాకప్ కూడా చేసినట్లు కూడా మనకు బీజేపీ వర్గాల నుంచి అటు జార్ఖండ్ నాయకుల నుంచి కూడా చాలా మంది ట్వీట్లు కూడా చేయడం జరిగింది. అయితే రానున్నటువంటి ఎన్నికల నేపథ్యంలో మరి ముఖ్యంగా తను హెల్త్ పరంగా కూడా కొంత మంచిగానే తన హెల్త్ అనారోగ్యం నుంచి బయటికి వస్తున్నట్లు కూడా ఒక సమావేశంలో తాను పాల్గొంటారంటూ కూడా ఎక్స్ వేదికగా కూడా పేర్కొనడం జరిగింది సతీష్. అయితే ముఖ్యంగా రానున్నటువంటి ఎన్నికల్లో మాత్రం ఒక కీలక వ్యక్తి ఆసుపత్రి పాలడడం అన్నది ఆసుపత్రిలో చేరిక అన్నది ఒక్కసారి మాత్రము అటు బీజేపీ వర్గాలు కానీ అటు గిరిజన నాయకులు మాత్రం కొంత ఆశ్చర్యానికి గురి చేసింది సతీష్. థ్యాంక్ యూ కళ. రైట్, థ్యాంక్ యూ కళ.